అందరికీ నమస్కారం. ఈ పరాభవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్లకి ఎలా ఉండబోతోంది అంటే, వాళ్లకి ఎదురయ్యే అతిపెద్ద అవకాశాలేంటి, సవాళ్లేంటి, వాటన్నిటి గురించి ఈరోజు వివరంగా చూద్దాం. సరే, అసలు ఈ సంవత్సరం గురించి చెప్పాలంటే ఒకే ఒక్క ప్రశ్నతో మొదలుపెట్టాలి. కర్కాటక రాశివాళ్లు దాదాపు 12 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఒక పెద్ద కోరిక, అది ఈ ఏడాదే తీరబోతోందా అన్నదే ఆ ప్రశ్న. అసలు కథ అంతా దీని చుట్టూనే తిరుగుతుంది. చూద్దాం. రైట్, ఇక ఈ సంవత్సరంలో మనం ముందుగా గమనించాల్సిన విషయం డబ్బుల వ్యవహారం. ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతోంది చూస్తే, ఈ ఏడాది కర్కాటక రాశివాళ్లకి ఆదాయం కన్నా ఖర్చులే ఎక్కువగా ఉండే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూడండి, ఈ నంబర్స్ చాలా ముఖ్యం. ఆదాయం 2 వంతులుంటే ఖర్చు ఏకంగా 11 వంతులుగా ఉంది. అంటే వచ్చేదానికన్నా 5 రెట్లకు పైగా ఖర్చు పెరిగిపోతోందన్నమాట. ఈ ఒక్క లెక్క చాలు ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎంత జాగ్రత్తగా చేసుకోవాలో చెప్పడానికి. అయితే ఇంత ఖర్చు ఎందుకవుతోంది? దీనికి కారణం వేరే ఎక్కడో లేదు, కర్కాటక రాశివారి మంచితనంలోనే ఉంది. వాళ్ల సహజగుణం ఏంటంటే, తమకన్నా ఎక్కువగా ఇతరుల గురించే ఆలోచిస్తారు. అవసరమైతే వాళ్ల బాధ్యతల్ని కూడా నెత్తినేసుకుని అప్పు చేసి అయినా సరే సహాయం చెయ్యాలనుకుంటారు. చూసారా, సరిగ్గా ఇదే ఈ అధిక వ్యయానికి కారణమవుతోంది. అయితే అయ్యో ఇంత ఖర్చా అనే కంగారుపడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఈ సంవత్సరంలో మొదటి కొన్ని నెలలు ఈ ఖర్చులే మనకి మంచి చేస్తాయి. అందుకే దీన్ని శుభ ఖర్చుల కాలం అని చెప్పుకోవచ్చు. అదెలాగంటే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ 1వ తేదీ దాకా గురుగ్రహం చాలా అనుకూలంగా ఉంటాడు. సో పెట్టే ప్రతి రూపాయి వృధా అవ్వదు. అవన్నీ కూడా మనశ్శాంతిని, సంతృప్తిని ఇచ్చే మంచి పనులకే వెళ్తాయన్నమాట. మరి ఆ మంచి పనులేంటి అంటే, పిల్లల చదువులు, వాళ్ల ఆరోగ్యం కోసం కావచ్చు, లేదా ఇంట్లో పెళ్ళిళ్ళు, శుభకార్యాలు కావచ్చు, దైవ కార్యక్రమాలు, పుణ్యక్షేత్రాలకు వెళ్లడం, ఇలాంటి వాటిమీదే డబ్బు ఖర్చవుతుంది. ముఖ్యంగా గురువు సంతానకారకుడు కాబట్టి పిల్లల కోసం చేసే ఖర్చులు ఎంతో ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తాయి. సరే, ఇప్పటిదాకా ఖర్చుల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇక ఇప్పుడు ఈ సంవత్సరంలోనే అత్యంత ముఖ్యమైన ఒక అద్భుతమైన ఘట్టం గురించి తెలుసుకుందాం. ఇది మామూలు అవకాశం కాదు, ఏకంగా 12 ఏళ్లకొకసారి మాత్రమే వచ్చే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. అవును, మీరు విన్నది నిజమే. సరిగ్గా 12 సంవత్సరాలు, 12 ఏళ్ల తర్వాత గురుగ్రహం సంచారం వల్ల కర్కాటక రాశివాళ్లకి ఒక బ్రహ్మాండమైన టైం రాబోతోంది. దీని విలువ తెలియాలంటే ఒక్కసారి గతంలో ఇలాంటి టైం ఎప్పుడొచ్చిందో గుర్తు చేసుకుంటే చాలు. ఈ గోల్డెన్ పీరియడ్ ఎప్పుడు మొదలవుతుందంటే, జూన్ 1వ తారీఖున స్టార్ట్ అయ్యి అక్టోబర్ 31 వరకు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ 5 నెలలు లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ లాంటివి. ఈ సమయంలో దైవబలం బాగా పెరిగి అదృష్టం తోడుగా ఉంటుంది. ఈ 5 నెలల కాలంలో ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయంటే, 1. ఇన్నాళ్లు పడిన కష్టానికి, టాలెంట్కి సరైన గుర్తింపొస్తుంది. 2. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఎదుగుదల, కొత్త అవకాశాలొస్తాయి. ఇక పర్సనల్ లైఫ్లో పెళ్లి, పిల్లలు లాంటి శుభకార్యాలు జరుగుతాయి. వీటన్నిటితో పాటు సమాజంలో గౌరవం, పేరు ప్రతిష్టలు అమాంతం పెరుగుతాయి. ఓకే, అంతా బాగుంది కదా. కానీ ఎక్కడైతే గొప్ప అవకాశాలు ఉంటాయో అక్కడే కొన్ని దాగి ఉన్న సవాళ్లు కూడా ఉంటాయి. వాటిని కూడా మనం గమనించాలి. కొన్ని గ్రహాల ప్రభావం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా 2 గ్రహాల వల్ల కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఫస్ట్, అష్టమ స్థానంలో ఉన్న రాహువు. ఈయన ప్రభావం వల్ల ఉన్నట్టుండి అపనిందలు పడటం, చేయని తప్పుకు నిందలు మోయడం జరగవచ్చు. అలాగే మన స్థాయికి మించి మాట ఇచ్చి ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. ఇక 2వది, 9వ స్థానంలో ఉన్న శని. ఈయన వల్లేంటంటే డబ్బుకు సంబంధించిన పనుల్లో లేటవడం, అనుకున్న పనులు పోస్ట్పోన్ అవ్వడం, అలాగే తండ్రిగారి ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ పెట్టాల్సి రావడం లాంటివి జరగచ్చు. మరి ఈ ఛాలెంజెస్ని దాటుకుని వచ్చిన అవకాశాల్ని 100కి 100% ఎలా వాడుకోవాలి? దీనికి చాలా సింపుల్ పరిష్కారాలు ఉన్నాయి. ఈ ఏడాది సక్సెస్కి ఒరే ఒక్క కీ గురుగ్రహ అనుగ్రహం సంపాదించుకోవడమే. ఎందుకంటే ఈ పరాభవ నామ సంవత్సరానికి అధిపతే గురువు. సో ఆయన దయ ఉంటే చాలు, ఎలాంటి సమస్యనైనా ఈజీగా దాటేయచ్చు. సరే, ముందుగా ఆ రాహు, శని నెగటివ్ ఎఫెక్ట్స్ని ఎలా తగ్గించుకోవాలో చూద్దాం. దీనికి చేయాల్సిన పనులు సింపుల్.
ఎప్పుడూ నిజాయితీగా ఉండటం, గవర్నమెంట్కి కట్టాల్సిన ట్యాక్సులు టైంకి కట్టేయటం, ఎవరికైనా అప్పుంటే దాన్ని తీర్చేయటం, ఈ చిన్న పనులు చేస్తే చాలు చాలా సమస్యలు అవే తొలగిపోతాయి. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన గురువు అనుగ్రహం ఎలా పొందాలి? ఇది మరీ సింపుల్. మనకు చదువు చెప్పిన గురువుని లేదా మనం నమ్మే ఆధ్యాత్మిక గురువుని గౌరవించాలి. వాళ్లు చెప్పిన మాటల్ని ఫాలో అవ్వాలి. అంతేకాదు, తల్లిదండ్రులని, పెద్దవాళ్లని ఎప్పుడూ గౌరవంగా చూసుకోవాలి. దీనికోసం ఏవేవో పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన పని లేదు. ఇక్కడ చెప్పినట్టుగానే గురువు అనుగ్రహం చాలా సింపుల్గా వస్తుంది. ఉదాహరణకి, మనకు చదువు చెప్పిన టీచర్కి ఒకసారి వెళ్ళి మంచి బట్టలు బహుమతిగా ఇవ్వండి. అంతే చాలు. ఆ చిన్న పనితోనే ఆయన పూర్తి అనుగ్రహం మనకు దక్కుతుంది. సో ఫైనల్గా చెప్పేదేంటంటే, ఈ పరాభవనామ సంవత్సరం కర్కాటక రాశి వాళ్లకి ఒకవైపు 12 గోల్డెన్ ఆపర్చునిటీని, మరోవైపు కొన్ని ఛాలెంజెస్ని రెండింటినీ ఇస్తోంది. సరైన దారిలో నడిస్తే ఈ సవాళ్లని దాటుకుని ఆ అదృష్టాన్ని పూర్తిగా మన సొంతం చేసుకోవచ్చు. మరి ఈ అదృష్టాన్ని అందిపుచ్చుకోవడానికి అంతా సిద్ధమేనా?